పైన కేజీ 300 గ్రాములు తీసుకుంటున్నారట, రూల్ ఉందా అట్లా మనకి? మరి జోగులాంబ గద్వాల జిల్లా. మీరు సార్ ఇక్కడ ఐజా మార్కెట్లో సార్ 50.7 సార్? అంటే 50 కేజీల 700 గ్రాములు తీసుకుంటారా? 600 రూల్ ఉందా సార్ అట్లా తీసుకోవడానికి? సంచి తూకం 600 లేదా 500 ఉంటుంది. ఓకే తీసుకున్నాండి, ఓకే యాక్సెప్టెడ్. మళ్ళీ పైన వీళ్ళు కేజీ 300 గ్రాములు అంటే దాదాపు మళ్ళీ ఎంత తీసుకుంటారు? ఎక్కువ మళ్ళీ 800 గ్రాములు ఎక్కువ తీసుకుంటారు కదా? అవును, నేను ఇక్కడ ఫీల్డ్ మీదనే ఉన్నా, ఆల్రెడీ ప్యాకెట్లు ఎత్తుకున్నారు. మరి లోడ్ అంతా దింపి మళ్ళీ తీసి మళ్ళీ వాపస్ చేయాలి. మళ్ళీ ఇప్పుడు లోడు ఆల్రెడీ పచ్చినారు సంచులండి ప్యాకెట్లని. ఇప్పుడు చెక్ చేస్తున్నాం సార్. సార్ అనా ఎక్కించరా మాట్లాడండి సార్, మాట్లాడండి సార్. నమస్తే సార్. నమస్తే. ఎవరు? నగేష్ సార్. హలో సార్, సొసైటీ సిఓనా సార్? మల్లేషా? లేరు సార్, వాళ్ళు ఈయన ఒక్కడే ఉన్నాడు, లేడు సార్. ఏం సార్ ఇది మొత్తం రైతులను ఇబ్బంది పెట్టి ఇట్లా దోసుక తినడం ఏంది నాకు అర్థం కాదు. సొసైటీలో అయినా ఎవరైనా ఏముంది సార్? మీరు రైతుల కాడ వాళ్ళు ఏదో సార్ రైతుల కాడ ఎక్కడైనా మీరు అంతా ఎందుకు ఇంకా మార్క్ఫైడ్ ఎందుకు, ఈ కథ ఎందుకు, ఈ సంసారం ఎందుకు? అధికారులు లేదు, మీరు చెప్పరా సార్ అధికారులు? అరే 800 గ్రాములు ఎక్కువ తీసుకుంటుంటే ప్రతి దాంట్లో దోపిడే, ఒడ్డులో దోపిడే, కందులలో దోపిడే. ఏం సరే దోపిడీ పార్టీలు అక్కడ దోపిడీ రాజకీయ పార్టీ అయిపోయింది. ఇది రైతుల ఫోటో కొడతారు ఎవరన్నా? మరి ఇప్పుడు రైతులే ఉంటారు, మాట్లాడే రైతన్న గ్రాములు పోతుంది మాట్లాడే రైతు మాట్లాడు. 800 గ్రాములు సార్. కలపండి, రైతులే ఉన్నారు. నేనేమి కావాలని రాలే. కలపండి సార్, మీరు కలపండి. కాట కూడా చెక్ చేసుకోండి సంచి వచ్చి మొత్తం లారీ అవసరం అయితే ఆపేసి లారీ కాడ పోనీ కూడా అడ్డం కూర్చున్నాం. అవన్నీ దించి మళ్ళీ వాపస్ చేసి పట్టుకున్నాం. అప్పటి నుండి అడిగితే వాళ్ళు ఏమంటారు, లేదు పట్టేది ఇట్లే అంటారు. సంచి తూకం అంటే 500 గ్రాములు తీసే వచ్చేవారమైనా కానీ 1 కేజీ 300 గ్రాములు పోతుంది. అంటే ప్యాకెట్ మీద 700 గ్రాములు తీసుకుంటాం ఎక్కువ. ఒక ప్యాకెట్ 700 గ్రాములు కేజీన్నర 1400 గ్రాములు అంటే కేజీన్నర తీసుకుంటున్నాం. కింటకి కేజీన్నర తీసుకున్నాం. మళ్ళీ ఎట్లా చెప్పు? మరి ఇంకా రైతులు ఎవరు అడగతో లేరు. రైతులు ఎక్కడ పోయి ఇక్కడ రమ్మని అంటే 50.6 అలా పెట్టాలి. మనం వాళ్ళని చెప్పినాము షార్టేజ్ కింద పడిపోతుందని 2-3 రోజులు అట్లుందని. గత సంవత్సరం ఎట్లా కొనుగోలు చేసినాం అట్లా అంటారు. సార్ కలుస్తలేదు, చైర్మన్ చేస్తున్నా ఫోన్, నేను ఆయన ఫోన్ కలుస్తలేదు. ఒకసారి మీరు సొసైటీ దగ్గర కానీ ఆ సెంటర్ ఇన్ఛార్జ్ దగ్గరికి పోయి ఫోన్ చేసి అండి, నేను మాట్లాడతాను సార్. గతంలో దోసుకున్నారని ఇప్పుడు కూడా దోసుకుంటారా సార్? ఇప్పుడు రూల్స్ మన ప్రకారం పోవాలి కదా సార్. గతానికి దీనికి పోలుస్తున్నారు. సరే ఈ సెంటర్ వాళ్ళు ఎవరు? నగేష్ భాయ్ ఆయన లేడీ సెంటర్. ఇప్పుడు ఆఫీస్ కాడ పోయి ధర్నా కూర్చుంటాను. అందరు రైతులు దొరుకుని పోతున్నా. నేను చెప్పిన వాళ్ళకి క్లియర్ గా మనం గైడ్ లైన్స్ కూడా ఉంటది. మనం సరేలే చెప్పిన ఇప్పుడు వాళ్ళు సెంటర్ వాళ్ళు ఎవరు లేరా కాంటాక్ట్? ఎవరున్నారు సార్? ఎవరున్నారు కాంటాక్ట్? నాగేష్ ఉన్నారు. ఆయన లారీ ఎత్తుతో సార్ ట్రక్ బిల్లు చేయడానికి ఆయన భక్త అని పిల్లగాడు ట్రక్ జాయిన్ చేయాల్సి అని వెళ్ళిపోయారు ఆఫీస్లో. ఇప్పుడు బస్తాలు ఎత్తి చేస్తున్నాం దగ్గర ఉండి. అదే సిచ్యువేషన్. ఇక్కడ ఏం కాంటా జరగట్లేదు. నిన్న కొట్టిందే బస్తాలు ఎత్తి తీస్తున్నాం లారీలో. 4 రోజులే వచ్చి రైతులు కూడా కొంతమంది లేదు